టెక్ డివైజెస్ అంటే కేవలం మొబైల్స్, టీవీలే కాదు. పవర్ బ్యాంక్స్, ట్యాబ్లెట్స్, పోర్టబుల్ స్పీకర్స్, కెమెరాస్ ఇలా ఎన్నో ఉన్నాయి. మోడర్న్ లైఫ్లో ఇవన్నీ నిత్యం మనకు ఉపయోగపడుతున్నాయి. మరి ఈ కేటగిరీలో బెస్ట్ డివైజెస్ ఏవి? ఎక్స్పర్ట్ రివ్యూల ఆధారంగా వీటికి ర్యాంకులు ఇస్తే ఏవి టాప్లో ఉంటాయి? ప్రస్తుతం పవర్ బ్యాంక్స్లో, ట్యాబ్లెట్స్లో బెస్ట్ అనిపించుకున్నవేవి? అసలు బెస్ట్ డివైజెస్ని ఎంచుకోవాలంటే ఏ పాయింట్స్ ఇంపార్టెంట్? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణంలో ఉన్నప్పుడు మన ఫోన్లు ఛార్జ్ చేసుకోవాలంటే పవర్ బ్యాంక్స్ చాలా ముఖ్యం. అయితే ఇప్పటి వరకు పవర్ బ్యాంక్ అంటే ఫోన్స్ కోసమే అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు USB PD 3.1 టెక్నాలజీ వచ్చింది. అందువల్ల పవర్ బ్యాంక్స్ నుంచి కూడా ఏకంగా 240 వాట్స్ వరకు పవర్ వస్తోంది. సో ఇప్పుడు ఫోన్స్ మాత్రమే కాదు, పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్ కూడా పవర్ బ్యాంక్ సపోర్ట్తో నడుస్తుంది. సరే, పవర్ బ్యాంక్స్లో పవర్ పెరగడం అనేది ఒక పాయింట్ అయితే, వాటి సైజ్ బాగా తగ్గడం అనేది ఇంకో ముఖ్యమైన పాయింట్. ఒకప్పుడు పవర్ బ్యాంక్ అంటే పెద్దగా బరువైన ఇటుక రాయిలా ఉండేది. కానీ రాను రాను పవర్ బ్యాంక్స్ చాలా స్మార్ట్గా, థిన్గా మారిపోయాయి. 2026లో రాబోయే పవర్ బ్యాంక్స్ మరింత స్లీక్గా ఉండబోతున్నాయి. సరే, ఇందుకు కారణం ఏంటి? గాలియం నైట్రైడ్ గ్యాన్. దీన్ని యూజ్ చేయటం వల్ల తక్కువ సైజులోనే పవర్ఫుల్ పవర్ బ్యాంక్ తయారవుతుంది. ప్రస్తుతం 20,000 mAh పవర్ బ్యాంక్ని కూడా అరచేతిలో పట్టేంత చిన్నగా తయారు చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఇదే. సరే, డివైస్ని ఛార్జ్ చేయాలంటే పవర్ బ్యాంక్ మాత్రమే ఉంటే సరిపోదు. ఛార్జ్ చేయడానికి కేబుల్స్, వైర్స్ ఉండాలి. పైగా పోర్టులు, కంపాటిబిలిటీ చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకో అడ్వాన్స్మెంట్ వచ్చింది. అసలు కేబుల్స్ గొడవే లేకుండా ఫోన్ వెనకాల అయస్కాంతంలో అతుక్కునే మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్స్ వచ్చాయి. ఇవే ఇప్పుడు ట్రెండింగ్. యాపిల్ మ్యాగ్సేఫ్, ఆండ్రాయిడ్ QI2 అనే టెక్నాలజీ వల్ల వైర్లెస్ ఛార్జింగ్ అనేది సాధ్యమైంది. వీటి వల్ల కేబుల్స్ బాదరబంది పోవడమే కాదు, డివైస్ని వాడుతూనే ఛార్జ్ కూడా చేసుకునే అవకాశం వచ్చింది. ఒకప్పుడు పవర్ బ్యాంకుల మీద పవర్ ఇండికేషన్ కోసం చుక్కల లైట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న స్క్రీన్ కూడా ఉంటోంది. బ్యాటరీ ఎంత మిగిలి ఉంది, ఛార్జ్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఇలాంటి డీటెయిల్స్ దాని మీద కనిపిస్తాయి. సరే, అసలు మంచి పవర్ బ్యాంక్ ఎలా ఎంచుకోవాలి? కనీసం 20,000 mAh కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ ఈ కాలంలో తప్పనిసరి. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ముఖ్యం. ఎక్కువ పోర్టులున్న పవర్ బ్యాంక్స్ ఎప్పుడూ బెటర్. ఇక టాప్ పవర్ బ్యాంక్స్ ఏవి అనే మాటకొస్తే టాప్ 5 రెడ్మీ 20,000 mAh. ఎక్కువ ఛార్జింగ్ పోర్టులున్న పవర్ బ్యాంక్ ఇదే. దీంట్లో టైప్ C, మైక్రో USB అవుట్పుట్స్ 2 ఉంటాయి. దీంట్లో పవర్ డెలివరీ సూపర్. 18 వాట్ 2-వే ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. దీని ప్రైస్ 2,000 రూపాయలు. టాప్ 4 MI పవర్ బ్యాంక్ 3i. అత్యధిక సామర్థ్యం కలిగిన బెస్ట్ బ్రాండ్ పవర్ బ్యాంక్ ఇది. డ్యూయల్ ఇన్పుట్, ట్రిపుల్ అవుట్పుట్ పోర్టులో దీని ప్రత్యేకత. దీని ప్రైస్ 1,500 రూపాయలు. టాప్ 3 అర్బన్ ప్రీమియం నానో. ఇది చాలా చిన్నగా, కాంపాక్ట్గా ఉండి జేబులో ఈజీగా ఇమిడిపోతుంది. 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంది. దీంతో 3 డివైజుల్ని ఏకకాలంలో ఛార్జ్ చేయొచ్చు. టాప్ 2 డ్యూరాసెల్ స్లిమ్మెస్ట్. ఇది చాలా పల్చగా ఉంటుంది, కానీ నమ్మకమైన పనితీరు కలిగి ఉంది. ప్రైస్ 3,500. ఇక టాప్ 1 పవర్ బ్యాంక్ మాటకొస్తే ఆంబ్రెన్ 20,000 mAh గురించి చెప్పుకోవాలి. ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. తక్కువ ప్రైస్లోని మంచి ఫీచర్లను అందిస్తూ నెంబర్ 1గా నిలిచింది. ఓవర్ ఛార్జ్ కాకుండా దీంట్లో బిల్డింగ్ ప్రొటెక్షన్ ఉంది. దీని ప్రైస్ జస్ట్ 1,000 రూపాయలు మాత్రమే. ఇక ట్యాబ్లెట్స్ విషయానికి వద్దాం. ఒకప్పుడు ట్యాబ్లెట్ అంటే ఒక పెద్ద సైజ్ ఫోన్ లాంటిది. కానీ ఇప్పుడు ట్యాబ్లెట్ అంటే చిన్న సైజ్ కంప్యూటర్ అని చెప్పాల్సి వస్తుంది. గతంలో యూట్యూబ్ చూడడానికో, గేమ్స్ ఆడుకోవడానికో మాత్రమే చాలామంది ట్యాబ్లెట్స్ వాడేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ట్యాబ్లెట్స్ అనేవి ల్యాప్టాప్లకి ఏమాత్రం తీసిపోవటం లేదు. ట్యాబ్లెట్స్లో ఇప్పుడు పవర్ఫుల్ చిప్స్ వచ్చాయి. యాపిల్ ఐప్యాడ్లో M3 చిప్స్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్లో స్నాప్డ్రాగన్ 8 Elite లాంటి చిప్స్ వాడుతున్నారు. అందువల్ల వీడియో ఎడిటింగ్ లాంటి పనులు కూడా ట్యాబ్లెట్ మీద చేసేయగలిగే రోజులొచ్చాయి. స్క్రీన్ క్వాలిటీ విషయంలోనూ ఇవి బాగుంటున్నాయి. టాండెమ్ OLED అనే కొత్త టెక్నాలజీ వల్ల బ్రైట్నెస్ బాగుంటోంది, స్క్రీన్ కూడా ఎక్కువ కాలం మన్నుతోంది. అన్నట్టు ఇప్పుడు ట్యాబ్లెట్స్లోకి కూడా AI టెక్నాలజీ వచ్చేసింది. క్లాస్ నోట్స్ని సమ్మరీ చేయడం, ఫోటోల్లో అనవసరమైన పార్టుల్ని తీసేయడం, ఇలాంటి పనులు కూడా ఇంటర్నెట్ వాడకుండానే ట్యాబ్లెట్స్ ద్వారా చేసేయచ్చు. విద్యార్థులు చదువుకోవటానికి ట్యాబ్లెట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ట్యాబ్లెట్స్కి మంచి కీబోర్డ్, S Pen లాంటి స్టైల్స్ జత చేస్తే ఇక ఆఫీస్ పని మొత్తం వాటి మీదే చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ల్యాప్టాప్ల బదులు కొందరు ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సరే, మంచి ట్యాబ్లెట్ ఎలా ఎంచుకోవాలి? మంచి ప్రాసెసర్, కనీసం 10.1 ఇంచ్ ఉండే మంచి డిస్ప్లే చూసుకోవాలి.
స్టైలస్ పెన్ సపోర్ట్ కూడా ఉంటే పనులు సులభం అవుతాయి. ప్రస్తుతం టాబ్లెట్స్లో టాప్ 5 ఏంటో చూద్దాం. టాప్ 5 శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A9. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగి బడ్జెట్ ప్రైస్లో లభించే అత్యంత నమ్మకమైన టాబ్లెట్ ఇది. దీని ప్రైస్ దాదాపు 12,000. టాప్ 4 షియామి రెడ్మీ ప్యాడ్ SE. స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసుల కోసం దీన్ని ఎక్కువ వాడుతున్నారు. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్. దీని ప్రైస్ దాదాపు 10,500. టాప్ 3 షావోమీ ప్యాడ్ 7. అద్భుతమైన 3.2K డిస్ప్లే, జెమినీ AI సపోర్ట్ దీని స్పెషాలిటీస్. దీని ప్రైస్ 25 నుంచి 30,000 మధ్యలో ఉంది. టాప్ 2 శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 అల్ట్రా. ఆర్టిస్టులకి, డిజైనర్లకి ఇది మంచి ఆప్షన్ అని అంటున్నారు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 11,200 mAh బిగ్ బ్యాటరీ. అయితే ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువే, 90,000 రూపాయలు. టాప్ 1 మాటకొస్తే ఐప్యాడ్ ఎయిర్ M3 చిప్ కలిగిన 2024 వెర్షన్. అద్భుతమైన పనితీరు, తేలికైన బరువు దీని స్పెషాలిటీస్. ప్రొఫెషనల్స్కి ఇది బెస్ట్ చాయిస్. దీని ప్రైస్ 60,000. సో ఇవ్వండి ప్రస్తుతం బెస్ట్ టాబ్లెట్స్ అని అనిపించుకుంటున్నవి.